సభకు నమస్కారం. ఈ వీడియోలో నేను జీవిత రాజశేఖర్ గార్ల గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతా ఉన్నానన్నమాట. అదేంటంటే వాళ్ళు త్వరలోనే జనసేన పార్టీలో జారదామని ఫిక్స్ అయ్యారని చెప్పి తెలుస్తా ఉంది. ఆల్రెడీ దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని కలిశారని కూడా తెలుస్తా ఉంది. ఆయన కూడా దానికి సుముఖంగా ఉన్నారని చెప్పి తెలుస్తా ఉందన్నమాట. అసలు జీవిత రాజశేఖర్ గారిని ఎందుకు చేర్పించుకోవాలని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటారు నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే జీవిత రాజశేఖర్ గారు వాళ్ళు ఒకప్పుడు తెలుగుదేశంలో, మళ్ళీ కాంగ్రెస్ లో, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో, మళ్ళీ తెలుగుదేశంలో ఇలా రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల్లో తిరిగారు. అలాగే బీజేపీలో కూడా తిరిగారు అనమాట. వాళ్ళకి నిలకడ ఉండదు, వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు, వాళ్ళ వల్ల ఎవరికి పైసా ఉపయోగం లేదు, పోనీ వాళ్ళు ఏమన్నా జనానికి సేవ చేస్తారా అంటే అది కూడా లేదు. అలాంటి వాళ్ళు ఎందుకు చేర్పించుకుంటారో నాకైతే అర్థం కాదు. నేనైతే పవన్ కళ్యాణ్ గారికి సభక్తికంగా ప్రార్థించేది ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళని మాత్రం చేర్చుకోవద్దు, వాళ్ళని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు ప్రజారాజ్యం పార్టీలో కూడా చేరారు. ఒక టైంలో చేరి మళ్ళీ చిరంజీవి గారి మీద ఎన్నో ఆరోపణలు చేసి ఎంతో దుర్భాషలు ఆడారనమాట. చివరికి వాళ్ళని చిరంజీవి గారి అభిమానులు కొట్టడం కూడా జరిగింది. అవన్నీ తెలిసినాయి మనకి. అలాంటి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆయన్ని మొన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చేస్తేనే ఆయన సరిగ్గా చేయలేకపోయాడు. ఇంకా ఆయనకి ఎందుకు రాజకీయాలు రాశారు గారికి. అసలు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నిర్ణయాలన్నింటినీ కూడా ఖండించాలి. అలాగే ఆయన సేవ ఇలాంటి వాళ్ళు మాత్రం చేర్చుకోకూడదని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే పార్టీ ఇప్పుడే మంచిగా లైన్ లోకి వచ్చింది, మంచి మూమెంట్ లో ఉంది, సభ్యత్వాలు పెరుగుతున్నాయి, కార్యకర్తలు పెరుగుతున్నారు, నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఒక ఊపు వచ్చే విధంగా ఉంది. ఇలాంటప్పుడు ఆయన వీళ్ళని చేర్చుకోవడం మాత్రం అసలు నాకైతే నచ్చలేదు. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అనమాట.